మొన్న మధ్యన చంద్రబాబు గారు చెప్పిన మాట గుర్తుంది గదా! అలాగే నేను అనేక సార్లు ప్రస్తావించాను. అమరావతి అంటే విజయవాడ, గుంటూరు ఈ నగరాలన్నీ కలిపినటువంటి అమరావతి అయితే మాత్రమే అభివృద్ధి సాధ్యం. 29 గ్రామాలు పెడితే అసాధ్యం. అది ఎప్పటికీ ఒక పల్లెటూరుగా మిగిలిపోతుంది. లేదంటే త్రివేంద్రం లాంటి అది కూడా ఒక రాజధాని అన్నట్టుగానే మిగిలిపోతుంది అన్నటువంటిది. ఆ మధ్యన చంద్రబాబు గారు కూడా చెప్పారు. 29 గ్రామాలైతే మున్సిపాలిటీగా మారుతుంది. మనం అన్నీ ఆలోచించాలి. మరి ఏమైందో తెలీదు. ఇప్పుడు త్వరలో రేపో మాపో ఇదొచ్చేస్తుంది అని చెప్తున్నారు. ఓ పక్కన అది మన రాష్ట్ర ప్రజలందరికీ 5 కోట్ల జనాభాకి సంబంధించినటువంటి కీలకమైన అంశానికి సంబంధించి మన సరిహద్దు ఏంటి, రాజధాని ఏంటో మనకెవరికీ తెలీదు. వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. అదే నడిచిపోతుంది. అదొక విచిత్రం అయితే ఇప్పుడు విజయవాడ ఉన్నట్టా లేనట్టా అందులో? అంటే ఉండదేమో అన్న సంకేతం. ఎందుకంటే ఇవాళ కేసినేని చిన్ని ఎవరైతే ఇప్పుడు ఎంపీ, అట్లాగే గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే కలిసి చంద్రబాబు గారిని కలిశారంటూ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్. ఏంటయ్యా అంటే గ్రేటర్ విజయవాడని తయారు చేద్దాం. చుట్టూ ఉన్నటువంటి 27, 28 పంచాయతీల్ని వాటన్నిటి అందులో కలుపుతామని. అమరావతిగా ఉంటే గనక ఇక అందులో మళ్ళీ కలపాల్సిన పని ఏమి ఉంది కదా! ఎంత వచ్చేసినట్టే కదా సిఆర్డీఏ పరిదంతా కూడా. గ్రేటర్ విజయవాడ పెడుతున్నారంటే అమరావతి లేనట్టే. అమరావతి ఉంటది, ఇవి లేనట్టే. విజయవాడ లేనట్టే. లేకపోతే ఇప్పుడు హైదరాబాద్‌లో ఎల్బీ నగర్ సెపరేట్ గాను, కూకట్పల్లి సెపరేట్ గాను, మియాపూర్ సెపరేట్‌గా ఉండదు కదా! అన్నీ కలిపితేనే కదా అవన్నీ కూడా. అది గ్రేటర్ హైదరాబాద్. గ్రేటర్ అమరావతి అని ఉండాలి, లేదా అమరావతిలో ఇవన్నీ ఉండాలి. విజయవాడ కోసం ప్రత్యేకించి అప్లికేషన్ ఇచ్చారు ఇప్పుడు అంటే అర్థం ఏంటి? ఇంకోటి ఇప్పటికి కూడా ఏ స్పష్టత ఇవ్వట్లేదు. ఏది సిఆర్డీఏ పరిధి మొత్తం కలిపి అమరావతి కిందన అనౌన్స్ చేస్తారా లేదా? ఆల్రెడీ న్యాయశాఖ ఓకే చేసేసింది. రేపో మాపో పిన్ కోడ్ వచ్చేస్తుందంటూ మన పెమ్మసాని కూడా చెప్పుకొచ్చారు. అంతా బాగానే ఉంది కానీ ఇది మన రాష్ట్ర ప్రజలకు సంబంధించిందేనా? మన రాజధానేనా? నాకు తెలిసి 100కి 70-80% మంది రాజధాని అంటే బెజవాడ, గుంటూరు అన్నీ కలిపి ఉండాలంటారు. మొత్తం కలిపి ఉండాలనే కోరుకుంటారు. ఉట్టి 29 గ్రామాల రాజధాని అన్నటువంటిది మ్యాక్సిమం అయితే గీతే ధనం మీద ప్రేమతోనూ, లేదా బాబు గారు ఏం చేసినా కరెక్ట్ అనుకునేటటువంటి ఒక 20-30% మందే ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఒక హైదరాబాదు, చెన్నై, బెంగళూరుతో పోటీ పడాలంటే ఈ మొత్తం కలిపి సిఆర్డీఏ పరిధి అంతా కలిపి అని కోరుకుంటారు. మరి చేస్తారా లేదా అన్నది ఇక వాళ్ళ ఇష్టం.